హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 3. బాలుకా గేరా నుంచి షేగురు ట్రైల్ ఈరోజే. అలాగే హమ్తా పాస్ కులు వ్యాలీ నుంచి స్పిటి వ్యాలీకి క్రాస్ అయ్యేది కూడా ఈరోజే. సో బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నైట్ జరిగిన ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. అలాగే అక్కడ ఒక జాగ్రత్త కూడా ఉంది, అది కూడా మీకు చెప్పాలి. సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వరస్ట్ ఎక్స్పీరియన్స్ నిన్న నైట్ ఫుల్గా వర్షం పడుతుంది. వన్స్ బాలుకా గేరా రీచ్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, వాళ్ళు ఇచ్చే స్లీపింగ్ బ్యాగ్స్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎలా చెప్పారో అలాగే యూజ్ చేయమని. సో నిన్న నైట్ నేను అలా యూజ్ చేయడం వల్ల నైట్ కంప్లీట్గా వర్షం పడడం, టెంపరేచర్ ఫుల్గా డ్రాప్ అయిపోయింది -లోకి. అండ్ నా బాడీ అయితే ఫుల్ షివర్ అయిపోయి 2 o'clock ఎంతకో లేచి మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు సెట్ చేసుకుంటే అప్పుడు నిద్ర పట్టింది అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేయండి. మీ సొంత ప్రయోగాలు యూజ్ చేయకండి, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఓకే, అది మాత్రం మర్చిపోకండి. వర్ణదేవుడు కొంచెం గ్యాప్ ఇచ్చాడు మాకు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండిరా అని చెప్పి. సో ఆ గ్యాప్లో వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసామన్నమాట. అండ్ వన్స్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన తర్వాత ట్రక్ లీడ్ వచ్చి ఒక పెద్ద బాంబు వేసాడు. లైక్ ఎలా అంటే, ఈరోజు కంప్లీట్గా వర్షం పడుతుంది, సో ట్రెక్కింగ్ అనేది మనం ముందుకు వెళ్ళడం కష్టం. అయితే మనకి 2 ఆప్షన్స్. ఒకటి, రిస్క్ చేసి ముందుకు వెళ్ళాలి, లేదా మొన్న మనం ఎలా అయితే ట్రెక్ చేసి వచ్చామో లైక్ చిక్కా నుంచి అలాగా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడం. సో వాడైతే మనకు ఆప్షన్స్ ఇచ్చాడు ట్రక్ లీడ్, మీ ఇష్టం, మీరు ఓకే అంటే ఫ్రంట్కి వెళ్దాం, లేదంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదామని. సో అందరూ అయితే రెడీ అయ్యారు, ఇంత వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళడం ఏంటి అని చెప్పి అందరూ డేర్ చేశారు మొత్తానికి. యాక్చువల్లీ ట్రక్ లీడ్ వద్దన్న కారణం ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్గా ఈ హమ్తా పాస్ ట్రెక్కింగ్ చేస్తారు కదా, సో వర్షం ఎక్కువ పడుతుంది, దాంతో స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే ల్యాండ్ స్లైడ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకు ఆ భయంతో అతను మీ డెసిషన్ అని చెప్పి మా మీద పెట్టేశారు, మీరు ఎలా అంటే అలా అని చెప్పి. మేమైతే ఇంకా అందరం రెడీ అయ్యాం, ఫ్రంట్కే వెళ్దాం రిస్క్ చేసి, ఏదైతే అదే అయిందని. సో బ్రేక్ఫాస్ట్ చేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయడమే ట్రెక్కింగ్ అనేది ఒక రాల్ని క్రాస్ చేయడం, అది ఒక పెద్ద అడ్వెంచరే ఈ రెయిన్ కోట్స్తోని ఇలాగా. వన్స్ ఆ రాల్ క్రాస్ అయిన తర్వాత ఇగోండి ఈ గ్లేషియర్ వచ్చింది. ఈ గ్లేషియర్ దగ్గర ఫోటోషూట్స్ కాగాం, కానీ వాళ్ళేమి ఇక్కడ ఉంటే రిస్క్ ఎక్కువ, త్వరగా పదండి, ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అన్నారన్నమాట. ఇంకో విషయం, మీరు లగేజ్ మ్యూల్ బ్యాగ్ ఇస్తారు కదా, లైక్ గుర్రానికి ఇస్తారు కదా, సో అది వీలైనంత వరకు మీరు ఎన్ని లేయర్స్ ప్యాక్ చేయగలరో, లైక్ దానికి కవరు వీలైనంత వరకు అన్నీ వేసేయండి. ఎందుకంటే ఇలాంటి టైంలో వర్షాలు పడినప్పుడు వాళ్ళు ప్రాపర్గా తీసుకెళ్తారు, బట్ వర్షంకి వాళ్ళు ఏం చేయలేరు కదా. సో మీ లోపల ఉన్న క్లాత్స్ అన్ని తడిచిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో బెటర్ ఏంటంటే, మీ దగ్గర ఒక 2-3 కవర్స్ ఉంటే అవి వేసేయండి, కొంత సేఫ్ అంతే. నేను కంప్లీట్గా తడకుండా ఉండదని చెప్పను, కొంత సేఫ్. చూడండి, లెఫ్ట్ వెళ్ళి వాటర్ ఫాల్స్ ఉండండి. ఒక 2 kilometers ట్రక్ తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చాడు మా ట్రక్ లీడ్. సో ఇక్కడ జాగ్రత్తలు చెప్తున్నాడు, ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే రాక్స్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా సింగిల్ లైన్లో వెళ్ళండి అని చెప్తున్నాడు. అలాగే ఆ గ్లౌజెస్, ఎందుకంటే వర్షం పడుతుంది, టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, సో ఆల్రెడీ చేతులు ఇప్పటికే ఫ్రీజ్ అయిపోయి, సో గ్లౌజెస్ అందరూ వేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అలాగే మీకైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి, సో రిస్క్ తీసుకోవద్దని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు అందరికీ. మళ్ళీ ఒక 1 kilometer ట్రెక్ చేసిన తర్వాత ఇంకో బ్రేక్ ఇచ్చాడు, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే అందరి చేతులు బాగా ఫ్రీజ్ అయిపోయి ఇంకెవరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకు చిన్న చిన్న బ్రేక్స్ అనేవి ఇస్తున్నాడు మా ట్రక్ లీడ్, అదొక గుడ్ థింగ్ అనమాట. బట్ ఈ రాయి పక్కన నిలిచినప్పుడు ఎంత బాగుందో, అలాగే చిన్న భయం కూడా వేసింది, ఎప్పుడు ఏం జరుగుతుందా అని. చాలా స్ట్రగుల్ తర్వాత ఒక 6 hours, అదే ఆ స్ట్రగుల్ ఇంత అంత నేను చెప్పలేను, అంత పెద్ద స్ట్రగుల్ తర్వాత ఫైనల్గా కులు వ్యాలీ ఇక్కడితో ఎండ్ అయింది. సో ఇప్పటి వరకు నిన్న ఈరోజు చేసిందంతా కులు వ్యాలీ. ఓకే, 2 కొండల మధ్య నడిచేదంతా ఇది కులు వ్యాలీ. సో ఈ కులు వ్యాలీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఆ వెనక ఇంకో వ్యాలీ ఉంది, ఆ బ్యాక్ సైడ్, అది హమ్తా పాస్. అక్కడ అది సెంటర్ ఆఫ్ కులు వ్యాలీను స్పిటి వ్యాలీ.
సో వన్స్ ఆ పాస్కి వెళ్ళి అక్కడ లెఫ్ట్ తిరిగితే అదంతా ఇంకా స్పిటి వ్యాలీ. కానీ ఫ్రెండ్స్ నమ్మండి, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఈరోజు అయితే. ఇన్ని రోజులు నేను చెప్పిన వీడియోస్ ఏమో కానీ నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. రివర్ క్రాసింగ్స్ అండ్ గ్లేషియర్ క్రాస్ అవుతున్నప్పుడు అయితే అసలు మామూలు లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇంకో గ్లేషియర్ క్రాస్ అవ్వాలి. అక్కడ చూడండి దూరంగా అది ఇంకో గ్లేషియర్ క్రాస్ అవ్వాల్సింది. ఒక పక్క వర్షం, ఇంకో పక్క కింద మంచు, అసలు నార్మల్గా లేదు. ఇప్పటి వరకు అయిన ట్రైల్ మొత్తంలో ద డిఫికల్ట్ పార్ట్ ఏదంటే ఇదేని. ఎందుకంటే ఆల్రెడీ మా క్లాత్స్ వెట్ అయిపోయి, షూస్ తడిచిపోయి, అన్నీ తడిచిపోయి, చేతులు ఫ్రీజ్ అయిపోయి, అంటే కింద ఐస్. అసలు ఒక స్టెప్ వేయడానికి ఎంత టైం పడుతుందంటే అంత డిఫికల్ట్ పార్ట్ ఇది, ఈ ఒక్క గ్లేషియర్ మాత్రం. ఇది అమ్తా పాస్. ప్రజెంట్ నేను పైకి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇప్పటికే 2:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోతుందని చెప్పి. సో ఈ పాస్ అవతల కులు వ్యాలీ. ఇదిగోండి ఇప్పుడు స్పిటి వ్యాలీలోకి ఎంటర్ అవుతున్నాం. కనిపిస్తుంది చూసారా పొగలతోని, ఇదే స్పిటి వ్యాలీ. సో అమ్తా పాస్ అంటే ఒక వ్యాలీ నుంచి ఇంకో వ్యాలీకి క్రాస్ అవడం. మధ్యలో ఉన్న కొండ ఇది అమ్తా. యాక్చువల్లీ పైకి వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేదు. యాక్చువల్లీ ముందు త్వరగా వెళ్ళిపోవాలి క్యాంప్ సైట్కి, ఎందుకంటే స్నోఫాల్ అవుతుందట, అలాగే ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. ఈరోజు అంతా వర్షం పడుతుంది, సో వాళ్ళు భయపడుతున్నారు, అందుకే త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా పైకి వెళ్ళట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ డే 3 అయితే అయిపోయింది అమ్తా పాస్. సో ఆల్రెడీ సమిట్ అని కాదు, అమ్తా పాస్కి అయితే క్రాస్ అయ్యి ఒక వ్యాలీ నుంచి ఇంకో వ్యాలీకి వచ్చేసాం. సో ఫైనల్ చెప్పాలంటే ఇంకా అయిపోయింది ట్రెక్కింగ్. రేపు ఇంకో 7 కిలోమీటర్స్ డౌన్కి వెళ్తాం, అక్కడ నుంచి లేక్ ఆ తర్వాత చెప్తాను. సో ట్రెక్కింగ్ విషయంకి వస్తే ఈరోజు మార్నింగ్ నుంచి వర్షము, ఓకే, అందులో మధ్యలో స్నో, అందులో గ్లేషియర్స్ మీద నడడం, స్నోలో నడడం. కొన్ని అయితే మరీ దారుణంగా వర్షం పడుతుంది, స్నో పడుతుంది, అన్నీ ఇంకా ఆల్ మిక్స్ అనమాట. చేతులు అన్నీ ఫ్రీజ్ అయిపోయి అసలు బాడీ అయితే బాడీలా లేదు, చెయ్యి అయితే ఇంకా ఇప్పటికీ నాకు ఇంక సపోర్ట్ అవ్వట్లేదు. ఓకే చూడండి ఎంత రెడ్డిగా ఉందో. సో ట్రెక్ విషయంకి వస్తే బాలుకా గెర నుంచి ఇక్కడికైతే డిఫికల్టే. వీళ్ళు మోడరేట్ అన్నారు కానీ నాకైతే డిఫికల్టే, ఎందుకంటే నాకే డిఫికల్ట్ అనిపించింది 2 ట్రెక్ చేసినప్పటికీ. బిగినర్స్కి కొంచెం డిఫికల్ట్ కానీ ఇంకా కొంచెం ఇబ్బంది పడతారు, నేనైతే అది చెప్పగలను. సో వచ్చే ముందు ఒకసారి చూసుకోండి, అదైతే నా సజెషన్. బట్ ట్రైల్ మాత్రం ఇంకా నాకు వర్డ్స్ తెలియదు అంతే ఇంగ్లీష్లో, అంత బాగుందన్నమాట. కొన్ని ట్రైల్స్ అయితే ఇంకా అన్నీ మిక్స్, ఆల్ మిక్స్ ఇంకా. సో ప్రెజెంట్ అయితే బాలుకా గెర అమ్తా పాస్ అయిపోయింది. ఇగోండి ఇక్కడ చూసారా నా బ్యాక్గ్రౌండ్ వీడియో సీన్, అండ్ అక్కడ రెడ్ కలర్లో కొన్ని టెంట్స్ కనిపిస్తుంది చూసారా, అదే మా క్యాంప్ సైట్ షేగురు. ఈరోజు నైట్ అక్కడ స్టే చేయబోతున్నాం షేగురులో. ఇది అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ఇక్కడతో డే 3 అయిపోయింది, అమ్తా పాస్ అయిపోయింది. రేపు షేగురుకి వెళ్ళి, షేగురు నుంచి చుక్కాకి వెళ్ళి, అక్కడ నుంచి మళ్ళీ ద డైమండ్ లేక్, మూన్ లేక్ అక్కడికి వెళ్ళాలి, చూడాలి ఇంకా అది ఎలా అవుతుందో. సో అంతవరకు స్టే ట్యూన్. మళ్ళీ ఒకసారి క్యాంప్ సైట్కి వెళ్ళాక మీకు ఇంకేమైనా ఇన్ఫో నేను మిస్ అయితే ఇన్ఫో యాడ్ చేస్తాను. స్టే ట్యూన్. ఇప్పుడు మా క్యాంప్ సైట్కి వెళ్ళాలంటే మళ్ళీ కంప్లీట్గా ఈ కొండ కింద వరకు దిగాల్సిందే. ఇంకా ప్రజెంట్ ఇది ఒక నెక్స్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇది. సో దిగేటప్పుడు మీరు ఎప్పుడైనా స్నో స్లైడింగ్స్ చేశారా? సో ఇక్కడ మీకు ఆపర్చునిటీ వస్తుంది, నేనైతే చేశాను. ఇగోండి నెక్స్ట్ వీడియో అదేని. బట్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం ఇలాగ లైవ్ స్నోలో స్లైడింగ్ చేయడం సూపర్గా ఉంది అసలు. షేగూరు క్యాంప్ సైట్కి వచ్చేసాం. ఇది ప్రైవేట్ వాళ్ళవి, లైక్ మీరు ఎవరైనా వస్తే వాళ్ళు టెంట్, ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు.
మా టీటీహెచ్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఇది ఒకసారి చూపిద్దామని. ఫైనల్గా చాలా స్ట్రగుల్స్ తర్వాత షేగరు క్యాప్ సైట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఈరోజు అడ్వెంచర్ ఎలా చేసామనేది ఇంకా నేను మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వీడియో అంతా అదే ఉంటుంది. సో నీట్గా ఒక స్నాక్స్ తిని నీట్గా డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. రేపు ఇక్కడ నుంచి చతురుకి వెళ్తాం. సో వన్స్ చతురుకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి రేపే మళ్ళీ ఆ మూన్ లేక్, ఆ చంద్రతాల్ లేక్ కూడా రేపు అనుకుంటా, అదొకసారి కనుక్కోవాలి. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్. హ్యావ్ ఏ గుడ్ డే.